మీకు తెలుసా, ప్రతి సంవత్సరం ఈ పవిత్ర మొహర్రం నెలలో కాబాను కప్పే నల్లటి వస్త్రాన్ని మారుస్తారు. మిలియన్ల మంది ప్రజలు చూసే ఈ అద్భుతమైన వస్త్రం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? కిస్వా ఎప్పుడు ప్రారంభమైంది? దీన్ని మొదట ఎవరు కప్పారు? మొహర్రం నెలతో దీనికి ఉన్న సంబంధం ఏమిటి? ఇప్పుడు ఆ ఆసక్తికరమైన చరిత్రను తెలుసుకుందాం. కాబా అల్లాహ్ ఆరాధన కోసం భూమిపై నిర్మించబడిన మొదటి గృహం. కాలక్రమేణా అనేక రాజులు, నాయకులు మరియు ముస్లిం పాలకులు కాబాకు గౌరవ సూచకంగా ప్రత్యేక వస్త్రాలను కప్పేవారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాకముందు సుమారు 5వ శతాబ్దంలో యెమెన్కు చెందిన తుబ్బా అల్ హిమ్యరి కాబాపై వస్త్రాన్ని కప్పించిన తొలి వ్యక్తులలో ఒకరిగా చరిత్రలో ప్రస్తావించబడ్డాడు. ఆ కాలంలో కాబాపై నేటిలా నల్లని కిస్వా ఉండేది కాదు. చారిత్రక వృత్తాంతాల ప్రకారం తుబ్బా మొదట కాబాను యెమెన్లో తయారయ్యే ప్రత్యేక వస్త్రాలతో కప్పించాడు. తరువాత